క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరొకసారి ఈ వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమము హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉండే బెతెస్దా ప్రార్థన మందిరం, నెల్లూరు హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి మీకు ప్రసారం చేయబడుతుంది. మరి గత వారం నుండి మనం ఒక క్రొత్త అంశాన్ని ప్రారంభించాం. ఆ అంశం ఏంటంటే, అబ్రహాము సింధూర వృక్ష వనములో నివసించిన కాలము. అబ్రహాము యాత్రా జీవిత కాలము 100 సంవత్సరాలుగా మనం చూచాం. 75లో ప్రారంభించాడు. తన వయసు 175 సంవత్సరాలు మరణించాడు. ఈ 100 సంవత్సరాల కాలములో దేవుని నడిపింపులో తను ఆయా ప్రాంతాల్లో యాత్రా జీవితాన్ని గడిపి ఆయా స్థలాల్లో నివసించినట్టుగా వాక్యం మనకు చెప్తుంది. మరి ఆయన ఈ 100 సంవత్సరాలలో నివసించిన స్థలాలలో చాలా ప్రాముఖ్యమైన స్థలం ఏంటంటే, మమ్రేలోని సింధూర వృక్ష వనములో. ఈ మమ్రే అనేది హెబ్రోనుకు సమీపంగా ఉండే ప్రదేశం ఇది. కాబట్టి ఈ స్థలములో ఆయన మరి జీవించిన కాలములో జరిగిన సంఘటనలు మరి 14వ అధ్యాయము ఆదికాండము 15, 16, 17, 18 రాయబడింది. 19లో అబ్రహాం విషయం లేదు, కానీ లోతు విషయం ఉంది. తర్వాత 20లో అబ్రహాము అక్కడి నుండి బయలుదేరి గెరారుకు వెళ్ళాడు. మరి ఈ యొక్క అధ్యాయాలలో అబ్రహాము మమ్రేలోని సింధూర వృక్ష వనములు ఉన్నప్పుడు జరిగిన మొదటి సందర్భము, సంఘటన 14వ అధ్యాయములో రాయబడింది. ఆదికాండము 14వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, మరి లోతు చెరపట్టబడ్డాడని అబ్రహాము విన్నాడు. 14వ అధ్యాయంలో మరి 14:14లో ఆ మాట రాయబడింది. లోతు చెరపట్టబడినాడని అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని ఆయన మరి చెరపట్టుకొని తీసుకువెళ్ళే రాజులతో యుద్ధము చేయటానికి ఆయన వెళ్ళాడు. దేని వాక్యం చెప్తుంది? అబ్రహాము మరి సింధూర వృక్షవనము నుండి బయలుదేరి రాజులను మరి ఓడించి తిరిగి వచ్చినాడని 14లోనే ఉంది. ఆదికాండం 14:14లో మరి ఆ రాజులను తరిమెను అనుంది. ఏ రాజులు వాళ్ళు? సొదొమ రాజుతో ఉన్న 5 రాజులను ఓడించిన 4 రాజులని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఆ మాట 9వ అధ్యాయంలో ఉంది. 14:9లో 4 5 రాజులు యుద్ధం చేశారు. కాబట్టి 4 రాజులు 5 రాజులు ఓడించారు. 5 రాజుల్లో సొదొమ రాజు ఒకడు ఉన్నాడు. ఓడించబడిన 5 రాజులు, వారిని గెలిచిన 4 రాజులు. ఈ 4 రాజులతో అబ్రహాము యుద్ధం చేసి మరి వారిని ఓడించి లోతును, తన భార్య బిడ్డలను, కూతుళ్లను, మరి తన ఆస్తినంతా తిరిగి తీసుకొచ్చాడు. అనగా సింధూర వృక్ష వనములో అబ్రహాము నివసించిన కాలములో జరిగిన మొదటి సంఘటన, అబ్రహాము మరి రాజులను తరిమి ఓడించి తిరిగి సింధూర వృక్ష వనానికి వచ్చాడు. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి లోతు తను సొదొమలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. లోతు పట్టుబడ్డాడు, తన భార్య కుమార్తెలు పట్టుబడ్డారు, ఆస్తి కూడా తీసుకోపోబడింది. మరి ఈ విషయము అబ్రహామునకు తెలిసింది. మరి లోతు చెరపట్టబోయినని తెలుసుకొని అబ్రహాము
తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 మండుగురి వెంటబెట్టుకొని ఆ యుద్ధానికి వెళ్ళాడు. ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయాలు 2 ఉన్నాయండి. మరి అబ్రహాము మమ్రేలోని సింధూర వృక్ష వనములో ఉన్నప్పుడు తన ఇంట పుట్టి పెరిగినటువంటి, అనగా తన దాసులకు పుట్టినటువంటి పిల్లలు వీళ్ళు. అబ్రహాముకు పిల్లలు లేరు. మరి 318 మంది ఎవరు? ఈ 318 మంది తన ఇంట పుట్టారు. తన దాసులకు పుట్టినటువంటి వారు. చిన్న సంఖ్య కాదు అది, 318 మంది. మరి అబ్రహాము వీరందరినీ ఆ మమ్రే వృక్ష వనము యొద్ద వారిని ట్రైన్ చేశాడని రాయబడింది. అలవరచబడినారు అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ట్రైన్డ్. అంటే 18-19లో అబ్రహాము తన పిల్లలు, తన ఇంటివారు యెహోవా మార్గములు గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించినాడు. కనుక యెహోవా మార్గములను గైకొనున్నట్లుగా తన పిల్లలకు, తన ఇంటి వారికి ఆయన ఆజ్ఞాపించని వాక్యం చెప్తుంది. అనగా తన యెహోవా మార్గములను ఎరిగినవాడుగా ఉండి ఆ మార్గములను తన ఇంట పుట్టిన 318 మందిని తర్బీద్ చేశాడు, ట్రైన్ చేశాడు. పిల్లల, ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఆత్మీయమైనటువంటి అనుభవం ఇది. అబ్రహాము మమ్రేలో సింధూర వృక్ష వనములో నివాసం వేసుకున్నాడు కదా. నివాసం వేసుకొని అక్కడ మరి గుడారం వేసుకున్నాడు, అక్కడ బలిపీఠం కూడా కట్టాడు. కాబట్టి ఆ స్థలములో పిల్లలను 318 మందిని తాను ట్రైన్ చేశాడు. కనుక అలవర్చబడిన వారి వలన కలిగినటువంటి విజయం ఇది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలు లేక మన స్వాధీనములో ఉన్న వారిని మరి దేవుని యొక్క యెహోవా మార్గములలో వారిని మనము అలవర్చాలనే మాట చూస్తాం. 18-19 ప్రకారము యెహోవా మార్గములు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి అబ్రహాము మరి ఆ వయసులో మరి అంత బాధ్యత తీసుకొని వారిని అలాగా పెంచారు. అది తనకు విజయమునిచ్చింది. ప్రియులారా, మన జీవితంలో కూడా మన స్వాధీనము లేక మన వశము లేక మనకు పుట్టిన పిల్లలను అలాగా యెహోవా మార్గములలో వారిని పెంచటము, వారిని తర్బీదు చేయటము, ట్రైనింగ్ ఇవ్వటము, అలవరచటము చాలా అవసరమైంది. కనుక ఈ యొక్క సింధూర వృక్ష వనములో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలో మరొకటి ఇదన్నమాట. రెండవది, లోతు చెరపట్టబడ్డాడు, వెళ్ళిపోయినాడు. మరి అబ్రహాము దాని సంగతి పట్టించుకోకుండా ఉండలేకపోయాడు. అసలు అబ్రహామును విడిచి లోతు వెళ్ళటం అనేది మరి అబ్రహాముకు బాధ కలిగించుండొచ్చు. ఎందుకంటే అబ్రహామే అన్నాడు, మరి మన ఇద్దరము కలిసి ఉండలేనంత పరిస్థితులు వచ్చినాయి. మరి మీ పశువుల కాపర్లకు మా కాపర్లకు మరి జగడం ఉండకూడదు అన్నాడు ఆయన. అప్పుడు లోతు తగ్గించుకొని పరిస్థితి సరి చేసుకొని దీనుడై అబ్రహాం కాడ ఉండాలా. ఎందుకంటే దీని తర్వాత మనం చూస్తే హాగరు వెళ్ళిపోతుంటే మరి దేవుడు ఆమెకు ప్రత్యక్షమై చెప్పాడు, నీ వెళ్ళి మరి నీ యజమానురాలైన సారై క్రింద అణిగి ఉండమని చెప్పాడు. కాబట్టి లోతు అలాగా అణిగి ఉంటే, ఎందుకంటే పెద్దవాడు, అనుభవం కలిగిన వాడు, తండ్రి లేకపోయినా పెంచుకున్నాడు, తనతో తెచ్చుకున్నాడు. మరి ఆ పరిస్థితులలో తను అణిగి ఉండుంటే, నేర్చుకొని ఉంటే, అణిగి ఉండటానికి, దీనుడై ఉండటానికి, భవిష్యత్తులో ముందు రాబోయే కీడు నుంచి తప్పించబడేవాడు. మరి ఈ పరిస్థితుల్లో మరి అబ్రహాం పోనీ వాడు నష్టం తెచ్చుకున్నాడు, వాడు వెళ్ళిపోయినాడు, మరి వాడు పట్టుబడ్డాడు అని వదిలేయలేదు.
అబ్రహాము తన తమ్ముడని ఉంది అక్కడ, అక్షరాలు చెప్పాలంటే తన తమ్ముడి కుమారుడు లోతు. మరి లోతు పట్టుబడ్డాడని, తన ఆస్తి పట్టుబడ్డదని తెలుసుకొని మౌనంగా ఉండలేదు. అది ఆయన యొక్క ప్రేమ, ఆత్మీయతను కనపరుస్తుంది. తను వెళ్ళి ఆ రాజులను ఓడించి లోతును విడిపించుకొని, తన కుటుంబాన్ని విడిపించుకొని, తన ఆస్తిని తిరిగి తెచ్చాడు. కనుక ఇది రెండవ ఆత్మీయమైనటువంటి అనుభవం ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఈయన రాజులను ఓడించి వచ్చాడండి. రాజులను మరి ఓడించి వచ్చినప్పుడు మరి ఆయనను మరి ఇద్దరు రాజులు ఎదుర్కొన్నారు. వచ్చినప్పుడు ఇద్దరు రాజులు, ఎవరు వాళ్ళు? ఓడించబడిన రాజు ఒకడు, ఆయన పేరు షాలేము రాజు. మరొకడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడైనటువంటి షాలేము రాజు అని మెల్కీసెదెకు. మరి 14వ అధ్యాయంలో మరి రాయబడింది 18వ వచనంలో, మరియు షాలేము రాజు మెల్కీసెదెకు మరి దేవుని సర్వ యాజకుడు, అతడు అబ్రహాముని ఎదుర్కొన్నాడు. షాలేము రాజు. దాని ముందు 17లో మరి రాజులను ఓడించి తిరిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? మమ్రేలోని సింధూర వృక్ష వనానికి వచ్చాడు. మరి అప్పుడు షాలేము రాజు కూడా అక్కడికి వచ్చాడు. ఎందుకంటే తనను విడిపించాడు కదా. షాలేము రాజు పట్టబడ్డాడు, ఓడించబడ్డాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు. తనతో కూడా లోతు కూడా పట్టుబడ్డాడు, ఆస్తి అంతా పోయింది. ఇప్పుడు వాటన్నింటినీ విడిపించి వారిని ఓడించిన రాజులను తను ఓడించి తీసుకొచ్చాడు. ఇప్పుడు లోతు ఎక్కడికి వచ్చాడు? లోతు మరి సొదొమ రాజుతో కూడా మరి అబ్రహాము నివసించేటువంటి మమ్రేలోని సింధూర వృక్ష వనములోనికి వచ్చాడు. ప్రియులారా గమనించండి, ఇదే మరి ఒక ఆత్మీయమైన అనుభవం. God has given an opportunity to Lot to come back to Abraham. అబ్రహాము యొద్దకు తిరిగి రావటానికి దేవుడు పరిస్థితులను మరి అలాగా మలిచాడు. కనుక సింధూర వృక్ష వనములోనికి లోతు తీసుకురాబడ్డాడు. తను రాలేదు కానీ he was brought there because he was defeated. ఓడిపోయాడు. అబ్రహాం పోయి విడిపించుకొని తీసుకొచ్చాడు. కాబట్టి లోతుకు దేవుడు ఒక తరుణం ఇచ్చాడు. ఈ తరుణాన్ని ఉపయోగించుకొని ఉంటే అతను అబ్రహాముతో కూడా సింధూర వృక్ష వనములో నిలిచిపోయిండేవాడు. అయితే మరి షాలేము సొదొమ రాజు మాట విని తన అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. సొదొమ రాజు ఏమన్నాడంటే మరి ఆస్తి నువ్వు తీసుకో, మరి జనులను 21వ వచనంలో మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని తీసుకోమన్నాడు. మనుషులంటే ఇప్పుడు లోతు కూడా మరి వారి మనిషే, కుటుంబం. ఆ మాట ఆయన అన్నప్పుడు మరి లోతు ఏమనాలా? సొదొమరాజు అక్కడ ఉన్నాడు, అబ్రహాం ఇక్కడ ఉన్నాడు. సొదొమరాజు ఏమో అబ్రహాం తోటి మనుషులను నాకు ఇచ్చి ఆస్తులను తీసుకోమంటే అప్పుడు లోతు నిలబడి చెప్పాలా ఏమని? మనుషులు నాకు ఏమంటున్నావు? నేను ఒకసారి పొరపాటు చేశా అబ్రహాంని విడిచినందుకు రావటానికి. ఇప్పుడు మరలా నేను పొరపాటు చేయను. నేను తిరిగి అబ్రహాము వద్దకు వచ్చాను. మరి ఆయన నా పెదనాన్న, మరి నేను ఆయన దగ్గరే ఉండిపోతా. ఆయన దగ్గర ఉండుంటే ఇలాగ ఓడిపోయేవాడిని కాదు అనేది లోతు ఎరిగిన వాడే మాట్లాడి ఉండవచ్చు. బట్ హీ డిడ్ నాట్ డూ దాట్. అది చేయలేదు. తను తిరిగి రెండవసారి సొదొమరాజుతో కూడా సొదొమ పట్టణానికి వెళ్ళాడు. చాలా నష్టాన్ని తెచ్చుకున్నాడు. సింధూర వృక్ష వనములో అబ్రహాముతో ఉండకుండా వెళ్ళిపోయినటువంటి లోతు. మరి అబ్రహాము తిరిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? రాజులను జయించి వచ్చాడు.
సింధూర వృక్ష వనములో ఉండి తన నివాసానికి వచ్చాడు. అప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి మరొక రాజు ఎవరు? ఆయన షాలేము రాజు. 18వ వచనములో ఎవరి షాలేము రాజు? ఈయన సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. ఈయనేమంటున్నాడు? ఈయనేం మాట్లాడుతున్నాడంటే మరి 19వ వచనములో అబ్రహామును ఆశీర్వదించన్నాడు. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అన్నాడు. దిస్ ఇస్ ద రెవల్యూషన్. ఇది ప్రత్యక్షత. మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడు ఇచ్చినటువంటి ప్రత్యక్ష ఏంటంటే నెంబర్ 1, దేవుడు యెహోవా దేవుడు ఆకాశమునకు భూమికి సృష్టికర్త, ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. పిల్లరా గమనించండి, సృష్టికర్త భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను, సకల జీవరాశులను తన మహత్తు గల మాట చేత సృష్టించిన సృష్టికర్త. పిల్లరా వినేటువంటి మనము ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలా. సృష్టికర్తను ఎరగాల. బైబిల్ చెప్తుంది బాల్య దినములందే సృష్టికర్తను ఎరగాల, సృష్టికర్తను ఆరాధించాలా, సృష్టికర్తను మరి సేవించాల. సృష్టమును కాదు. సృష్టం అంటే కంటికి కనబడేటువంటివి అనగా సృష్టించబడినవి. ఏందవి? వృక్షాలు, జంతువులు, పర్వతాలు, నదులు, మరి ఇవన్నీ కూడా వాటిని మనము పూజించకూడదు. సృష్టమును పూజించకూడదు, సృష్టికర్తను. సృష్టికర్త. ఇంకో మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు? సర్వోన్నతుడైన దేవుడు, ద మోస్ట్ హై గాడ్. కాబట్టి మెల్కీసెదెకు ద్వారా అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ప్రత్యక్షతలో మరొకటి, దేవుడు సర్వోన్నతుడు, ద మోస్ట్ హై గాడ్. ఆయన వల్లనే నీవు దీవించబడతావు అన్నాడు. ఇది మాట్లాడేటువంటి సమయంలో మరి అబ్రహాము చెయ్యెత్తి ప్రమాణం చేశాడని వాక్యం చెప్తుంది. ఆయన మరి చెయ్యెత్తి 23లో ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? ఏమని చేశాడు? సొదొమరాజు ఏమో ఆస్తి తీసుకోమంటున్నాడు, మరి ఈయనేమో సర్వోన్నతుడైన ఆకాశమును భూమికి సృష్టికర్త దేవుని వల్ల నీవు ఆశీర్వదించబడతా ఉంటున్నాడు. మరి ఏం చేయాలి? ఇప్పుడు అబ్రహాము యొక్క తీర్మానం ఏంటి? వాట్ ఈస్ ద డెసిషన్? అబ్రహాము ఈ రెండు విన్నాడు. సొదొమ రాజు మాటలు విన్నాడు, షాలేము రాజు మాటలు విన్నాడు. విని షాలేము రాజు ఏమైతే చెప్పాడో అక్షరాల ఆ మాటలనే తన చెయ్యెత్తి ప్రమాణం చేసి పలుకుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? మరి 23వ వచనములో ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా అంటున్నాడు. ఈ మాటలు, ఈ ప్రత్యక్షత ఎవరు చెప్పాడు? షాలేము రాజు. ముందు చదివితే ఆ మాట మనం చూస్తాం. 19 చివరిలో ఆకాశము భూమి సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడు. సేమ్ వర్డ్స్ రిపీటెడ్ త్రూ అబ్రహాం మౌత్. చేతి ప్రమాణం చేశాడు. చేసేమన్నాడు? ఆయన వలననే నేను ఆశీర్వదించబడాలి. అదే మాట్లాడు. దేవుడు యెహోవా చేతి ప్రమాణం చేస్తున్నా. ఇంకో మాట, అబ్రహాము తీర్మానములో మరి 2 ఉన్నాయి. ఒకటి ఆస్తిని గురించిన వివేచన, మరి ధనవంతుడయ్యే దాని విషయంలో వివేచన. ఏమన్నాడు ఆయన? ఆస్తి విషయంలో అబ్రహాము అన్నాడు, నేను అబ్రహామును ధనవంతుడుగా చేస్తానని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనా మరి చెప్పుల వారైనా నీ వాటిలో ఏదినైనా నేను తీసుకున్నాను. అంటే ఏంది ఇక్కడ? ధనవంతుడుగా అంటే ఎంత నిష్ట కలిగిన సాక్ష్యం ఇది. ఒకవేళ నేను తీసుకుంటాననుకో,
ఆస్తిని తీసుకోమంటున్నావు, తర్వాత నువ్వే అంటావు నేను అబ్రహాముని ధనవంతునిగా చేశానని. కానీ నీవు కాదని చేయాల్సింది దేవుడు, యెహోవా దేవుడు చేతి ప్రమాణం చేస్తున్నా కనుక ధనవంతుడు కావాలని దేవుని ద్వారానే కావాలన్న అని ఆ యొక్క వివేచనకు వచ్చాడు. రెండోది ఏమన్నాడు? ఆస్తి విషయంలో, ఆస్తి 21లో ఆస్తిని తీసుకోమన్నాడు. మరి అబ్రహాం అన్నాడు, నీ వాటిలో ఒక నూలు పోగైనా సరే నేను తీసుకోను. ఎందుకు? శపించబడింది అది, పాపము సుధమ గొమొర్రా, దాన్ని నేను తాకలేదు. అనగా ఆస్తి ధనవంతులు అనే విషయాల్లో దేవుని బిడలేక వివేచన ఎలాగుండాలని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఈ మాటలు పలికింది అబ్రహాము సింధూర వృక్షవనములో, మమ్రేలోని సింధూర వృక్షవనములో. మరి ఈ మాటలు మాట్లాడుతుంది. ఇంకో మాట అక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అబ్రహాము తనకు కలిగిన వాటన్నింటిలో 20 చివరిలో అన్నింటిలో ఇతనికి అనగా షాలేము రాజునకు అనగా సర్వోన్నతుడైన దేవునికి యాజకుడైన మెల్కీసెదెకు 10వ వంతు ఇచ్చాడు. ప్రియులారా, మరి అబ్రహాముకు మరి ఈ దర్శనం ఎట్టగలిగింది? తనకు కలిగిన దాంట్లో 10వ వంతు దేవునికి ఇవ్వాలనేటువంటిది దేవుని ఆత్మ ద్వారా తను నేర్చుకున్నాడు. అనగా తనకు కలిగిన దాన్ని, తనకు ఎంతో ఆస్తుంది, ఎంతో దానంతట్లో ఫస్ట్ టైం అబ్రహాం మరి ఈ యొక్క సింధూర వృక్ష వనము గుడారమునొద్ద దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇస్తున్నాడు. సో మమ్రేలోని సింధూర వృక్ష వనములో మరి అబ్రహాము యొక్క మరి ప్రత్యక్షత ఏంటంటే ప్రభు భాగాన్ని ప్రభుకి ఇవ్వటం. ప్రియులారా, మనం నేర్చుకోవాలి. బైబిల్లో దేవుని పిల్లలంగా మలాకి 3వ అధ్యాయంలో మనకు చెప్పబడింది, మరి మనము ప్రథమ ఫలములను 10వ వంతును మన సంపాదనలో దేవునికి ఇచ్చి ఆయన గణపరచాలని దేవుని వాక్యం చెప్తుంది. 3:10లో ఏమని చెప్తుంది? మరి నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. ఇది ఆజ్ఞ. ఈనాడు దేవుని బిడ్డలను మనము మన సంపాదనలో, మన జీతములో, మరి మన పంటలో 10వ భాగాన్ని ప్రభుకి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే యెహోవా దేవుడు అంటున్నాడు, మరి మనుషులు మరి దేవుని ఎద్దు దొంగిలిస్తారా? అయితే మీరు దొంగిలిస్తున్నారు. ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఎవరైతే ప్రభుకి ఇవ్వాల్సిన భాగాన్ని ఇవ్వకుండా దాచుకుంటున్నారో వాని గురించి మాట్లాడుతున్నాడు. కనుక ఈనాడు మరి ప్రభు భాగమును ప్రభుకి ఇవ్వని వాడు దొంగ. ఎంత బాగుంది. చాలామంది విశ్వాసులు ఈ సత్యాన్ని నేర్చుకోలేదు. చాలామంది బోధకులు కూడా ప్రభు భాగాన్ని ఇవ్వరు. దయచేసి గమనించండి. కొంతమంది చందా లెక్క పెడతారు పెద్దలుగా. మరి నేను చాలాసార్లు చెప్తుంటాను, మరి ఎవరైతే దశమ భాగం ఇవ్వరో వారు ఇతరులు ఇచ్చిన దశమ భాగాన్ని లెక్కించే అధికారము వారికి లేదు అని. ఇవ్వనివాడు దొంగ, మరి ఇచ్చిన దానిని లెక్కించి వాడేవాడు గజ దొంగ అని చెప్పచ్చు మనం. కనుక ప్రియమైన వారలారా, అబ్రహాము సింధూర వృక్ష వనములో మరి ప్రభు భాగాన్ని 10వ వంతును మరి మెల్కీసెదెకు ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క మరి సింధూర వృక్ష వనములో అబ్రహాము నివసించిన కాలములో జరిగిన సందర్భాలు 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయం,
18 రాయబడి మరి ఇప్పుడు మనం చూసింది 14వ అధ్యాయంలో రాయబడినటువంటి సంఘటన మనం చూచాం. ప్రియులారా, మరి ఈ యొక్క సంఘటనలో మరి అబ్రహాము యొక్క మరి ఆత్మీయత, సమర్పణ, విధేయత మరి అన్నీ కూడా మనం నేర్చుకున్నాం. దేవుని పిల్లలుగా మనము ఈ యొక్క అనుభవంలోకి రావాలని ప్రభు కోరుతున్నాడు. కనుక అబ్రహాము కలిగిన ఆ సింధూర వృక్ష వనములోని ఆ ఆత్మీయ అనుభవము 14వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ మనవి, మన కుటుంబానివి కావాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మరి ఇంతవరకు మేము తండ్రి అబ్రహాము సింధూరు వృక్షవనములో నివసించిన కాలములో జరిగిన సందర్భాల గురించి మరి 14వ అధ్యాయములు చెప్పబడిన వాక్యాలు మేము నేర్చుకున్నాం. దేవా, మరి వాటిలో మా జీవితాల్లో కూడా మరి అవి అవలంబించుటకు, ఇతరులకు నేర్పించుటకు దేవా, మరి మా స్వాధీనములో ఉన్న వారిని ఆ యొక్క యెహోవా మార్గములలో పెంచుటకు, తర్బీదు చేయుటకు కృప దయచేయండి. అదే మా యొక్క విజయము, మా విక్టరీ అదే. అట్టి విజయాన్ని మేము, మా కుటుంబము, మా బిడ్డలు పొందినట్లుగా మీ కృప దయచేయండి. మీకే వందనాలు చెల్లిస్తూ మరి ఈ అంశాన్ని రాబోయే వారాల్లో కొనసాగిస్తుండగా దేవా, మరి వినేవారిలో మరి ఆత్మీయతను, దీవెనను, ఆశీర్వాదాన్ని కలిగించమని యేసు క్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.